కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి మీ జీవితాల్లో మీరు మరవకండి. మీ కొరకు ప్రార్థించే మీ కుటుంబం, యేసు అనుచరులనే కుటుంబం ఉంది. మీ కుమారుడిని, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్త్ సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. నేను చెప్పే మాట మీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ, మీ సెటిల్మెంట్స్ విషయంలో కానీ, మీ స్నేహాల విషయంలో కానీ, మీ జీవిత విధానంలో కానీ, మీకున్న అలవాట్లలో కానీ మీ తల్లిదండ్రులు కోరుకునేది మీ క్షేమమే. ఈ సమూహం ఏ విధంగా కనపడుతుందో లోకానికి ఒకలాగా కనపడుతుండొచ్చు, మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఒకలాగా కనపడుతుంది. ఇదేంటిది ఇంత డిసిప్లిన్, ఇదేంటిది ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు, ఇదేంటిది ఇంత ఇది చేస్తున్నారు అని కనపడుతుండొచ్చు. కానీ వారు మీ క్షేమం కొరకే మీరు చేసేది అనేది మీరు గమనించాలి అనేది నా మనవి. అట్టి కనుదృష్టి, అట్టి ఆలోచనలు దేవుడు మీ జీవితాల్లో, దేవుడి చూపు, దేవుడి ఆలోచనలు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.